హార్ట్ అటాక్ తర్వాత కొంతమందిలో ఆ భయం అలానే ఉండిపోతూ ఉంటుంది. కొంతమంది నార్మల్ లైఫ్ లీడ్ చేస్తే మరికొంతమంది అన్నిటికీ భయపడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా స్టెంటింగ్ అయిన తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చా, మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వాడాలా, ఎక్సర్సైజ్ లాంటివి చేయొచ్చా, ఇలాంటి భయాలు కూడా ఉంటూ ఉంటాయి. కొంతమంది యాంజియోప్లాస్టీకి యాంజియోగ్రామ్కి కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. మరి అసలు ఈ విషయాలన్నిటిపైన వివరాలు అందించడానికి డిఆర్డిఓ అపోలో హాస్పిటల్స్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఇనోష్ కట్ట మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే మాధవి గారు. గుండెపోటు గురించి ఒక్కసారి అవగాహన కలిగేటట్టు ఆ సిమ్టమ్స్ గురించి ఒకసారి చెప్తారు. గుండెపోటు అంటే మనకి రక్తనాళాల్లో ఎప్పుడైనా సడన్గా బ్లాక్ వచ్చినప్పుడు దాన్ని ఆ రక్త సరఫరా అనేటిది సడన్గా కట్ అయినప్పుడు అప్పుడు ఆ క్రమంలో మన గుండె డ్యామేజ్ అవుతున్న కొద్దీ ఆ టైంలో మనకి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సో గుండెపోటులో మేజర్ గుండెపోటు ఉండొచ్చు, మైనర్ గుండెపోటు ఉండొచ్చు. అవన్నీ మనము ఈసీజీ వాటిని బట్టి నిర్ధారిస్తాం. సో సిమ్టమ్స్ ఎలా వస్తాయి అంటే ఛాతీలో బాగా బరువుగా ఉండటం, ఛాతీ బాగా పట్టేసినట్టు, ఆ టైంలో బాగా చెమటలు రావడం, నొప్పి మన ఆర్మ్స్కి కానీ ఆర్ జా ఎక్కడైనా బాగా స్ప్రెడ్ అయినప్పుడు ఆర్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయని కొత్త నొప్పి వచ్చినప్పుడు. అండ్ నార్మల్గా ఇది నొప్పి అనేటిది యూజువల్గా మనం యాంటాసిడ్స్ తీసుకున్న యూజువల్గా తగ్గదు. అంటే ఒక హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ ఉంటుంది, తగ్గట్లేదు అంటే డెఫినెట్గా మనం గుండెపోటు అని అనుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నవేడేస్ అందరికీ అవేర్నెస్ ఉంటుంది అండ్ స్క్రీనింగ్ టెస్ట్లు అవి చేయించుకుంటున్నారు. బ్లాకేజెస్ని ముందే పసిగడుతున్నారు, హార్ట్ అటాక్కి గురి కాకముందే. ఒక్కోసారి అలా చెకప్స్లోనే స్టెంటింగ్ అది కూడా చేయించుకుంటున్నారు. అంటే అయితే యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టిక్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఆ డిఫరెన్సెస్ కూడా ఒకసారి చెప్తారు. యాంజియోగ్రామ్ అనేటిది ఒక బేసిక్ టెస్ట్ అనేటిది, అది డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటాం మనం. యాంజియోప్లాస్టీ అనేటిది దాని ట్రీట్మెంట్. సో యాంజియోగ్రామ్లో మనకి ఏం తెలుస్తున్నాయి అంటే కొరోనరీ యాంజియోగ్రామ్ అంటే గుండెకి సప్లై చేసే రక్తనాళాల్లో బ్లాక్ ఎక్కడైనా ఉందా, దాని బ్లడ్ సప్లై ఎలా ఉంది అని తెలుసుకోవడం మాత్రమే యాంజియోగ్రామ్. సో ఇన్ కేస్ దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంది, మనకి బ్లాకేజెస్ ఉన్నాయి, సిగ్నిఫికెంట్ బ్లాకేజెస్ అంటాం, సిగ్నిఫికెంట్ బ్లాకేజెస్ ఉన్నాయి, వాటిని మనం క్లియర్ చేసుకోవచ్చు విత్ అ బలూన్. దాని తర్వాత స్టెంట్ తోటి చేసుకోవడం అనేటిది అది ట్రీట్మెంట్, దాన్ని యాంజియోప్లాస్టీ అంటాం. యాంజియోగ్రామ్ తర్వాత ఇంకా మీకు స్టెంట్స్ వేయాలి అన్నప్పుడు కొంతమంది అసలు ఎలాంటి సిమ్టమ్స్ లేవు కదా, నాకు నార్మల్గా ఉన్నాను కదా, అవసరమా అని ఆలోచించే వాళ్ళకి మీరు ఏం చెప్తూ ఉంటారు? సో మనకి యాంజియోగ్రామ్ చేయించుకున్న వాళ్ళు యూజువల్గా రెండు రకాలు. ఒకరేంటి అంటే గుండెపోటు వచ్చిన వాళ్ళు. సో వీళ్ళకి ఏంటంటే సిమ్టమ్స్ అంతకుముందు ఉండకపోవచ్చు, బట్ ఇవన్నీ సడన్గా వచ్చేది. సో సడన్గా మన రక్తనాళం బ్లాక్ అయినప్పుడు వచ్చేటిది గుండెపోటు. సో దానికి ఏంటి అంటే దానికి యాంజియోగ్రామ్ చేసుకున్న తర్వాత యూజువల్గా ప్రాబ్లం అనేటిది లోపల ఉంటుంది. సో అక్కడ ఏంటంటే మనం టైం వేస్ట్ చేయకుండా ఎంత త్వరగా అంత యాంజియోప్లాస్టీ చేయించుకుంటే బెటర్. ఎందుకంటే మనం కార్డియాలజీలో ఫాలో అయ్యే కాన్సెప్ట్ ఏంటంటే టైమ్ ఈజ్ మజిల్ అంటాం. సో మనం డీలే చేస్తున్న కొద్దీ మన గుండె అనేది డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. అండ్ ఒక పాయింట్ తర్వాత యాంజియోప్లాస్టీ చేసినా, మనం స్టెంట్ వేసి బ్లడ్ ఫ్లో అనేటిది రీస్టోర్ చేసినా కానీ ఉపయోగం ఉండకపోవచ్చు. ఇది గుండెపోటు వచ్చిన వాళ్ళల్లో. ఇంకొకరు ఏంటి అంటే నార్మల్గా అంటే మేబీ ఫ్యూ డేస్, మంత్స్ నుంచి వాళ్ళకి బాగా కొద్ది దూరం నడిచినప్పుడు ఆర్ మెట్లు ఎక్కినప్పుడు ఛాతీలో బరువుగా అనిపించడం, నొప్పి రావడం. సో వీళ్ళల్లో ఏంటి అంటే వీళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మనము టీఎంటీ టెస్ట్ ఆర్ మిగతా పరీక్షలు చేసి, స్ట్రెస్ టెస్టింగ్స్ అంటాం. సో ఆ పరీక్షలు చేసి దాంట్లో ఇన్ కేస్ పాజిటివ్గా ఉంది అంటే మనం యాంజియోగ్రామ్ చేసినప్పుడు వాళ్ళల్లో బ్లాకేజెస్ అనేవి తెలుస్తుంది. సో వీళ్ళకి గుండెపోటు వచ్చినట్టు కాదు, బట్ ఆ బ్లాకేజ్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. దానివల్ల బ్లడ్ ఫ్లో కాంప్రమైజ్ అయినప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. గుండె రక్తనాళాల్లో బ్లాకేజెస్ మామూలుగా చెకప్ చేయించినప్పుడు 50%, 60% ఉన్నప్పుడు మెడిసిన్స్తో మేనేజ్ చేయడం సాధ్యమేనా? ప్రోగ్రెస్ అవ్వకుండా కాపాడుకోవడం సాధ్యమేనా? సో యాంజియోగ్రామ్లో అగైన్, సో యాంజియోగ్రామ్ చేసినప్పుడు మనకు బ్లాకేజ్ ఎంత ఉందో అని ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. ఓకే, సో రఫ్గా 60 to 70, 20 to 30, 30 to 40 ఇట్లా రిపోర్ట్లో ఇలా ఇస్తారు. సో నార్మల్గా మనకి ఏంటి అంటే బ్లాకేజెస్ మోర్ దెన్ 70%, ఏ రక్తనాళాల్లో అయినా మోర్ దెన్ 70%. లెఫ్ట్ మెయిన్ అని లెఫ్ట్ సైడ్లో స్టార్టింగ్ రక్తనాళం, మేజర్ రక్తనాళం, దాంట్లో మోర్ దెన్ 50% ఉంటే దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ఇంటర్వెన్షన్. సో ఇక్కడ ఏంటి అంటే ఇది యూజువల్గా మనం ఇంటర్వెన్షన్స్ ఎప్పుడు చేస్తామంటే లెఫ్ట్ మెయిన్ కాకుండా మిగతా రక్తనాళాల్లో ఆ బ్లాకేజెస్ మందుల ద్వారా కూడా తగ్గకుండా, అంటే వాళ్ళకి సిమ్టమ్స్ అనేటివి రిలీఫ్ లేకుంటే అప్పుడు మనం యాంజియోప్లాస్టీ చేసుకున్నప్పుడు సిమ్టమ్ రిలీఫ్ అనేది ఉంటుంది.
హార్ట్ అటాక్కి గురైన వెంటనే ప్రైమరీ యాంజియోప్లాస్టీ అని చేస్తుంటారు కదండి. ఆ యాంజియోప్లాస్టీకిను మామూలుగా సిమ్టమ్స్ కనిపించినప్పుడు చేసే యాంజియోప్లాస్టీకి ఏమైనా తేడాలు ఉంటాయా? అసలు ఈ రెండింటి డిఫరెన్సెస్ ఏంటి? సో ప్రైమరీ యాంజియోప్లాస్టీ అనేటిది మనం గుండెపోటు వచ్చినప్పుడు చేస్తాం. సో దీంట్లో యూజువల్గా ఏంటి అంటే యాంజియోగ్రామ్ తర్వాత ఇమ్మీడియట్గా మనం యాంజియోప్లాస్టీ చేయించుకోవడం అనేది చాలా బెటర్. ఎందుకంటే ఇది ప్రైమరీ యాంజియోప్లాస్టీ ఇస్ లైక్ లైఫ్ సేవింగ్ యాంజియోప్లాస్టీ. లేదు, ఇంకొకటి ఏంటి అంటే ఎలెక్టివ్ యాంజియోప్లాస్టీ. సో ఎలెక్టివ్ యాంజియోప్లాస్టీలో మనం అంటే సిమ్టమ్స్ ఇట్లా వచ్చినప్పుడు మనకి వేరే టెస్ట్ పాజిటివ్ ఉన్నప్పుడు ఇక్కడ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత మనం డీటెయిల్గా అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత ఇక్కడ ఎమర్జెన్సీ మనకేం ఉండదు. ఓకే, బట్ ఈ టైమ్స్లో కూడా ఇన్ కేస్ వాళ్ళకి అదే సెట్టింగ్లో కావాలి అనుకుంటే ఈ యాంజియోగ్రామ్ చేసిన ఇమ్మీడియట్గా యాంజియోప్లాస్టీ కూడా చేసుకోవచ్చు. ఆర్ వాళ్ళకి టైం కావాలి అంటే మేబీ వేరే సెట్టింగ్లో చేయొచ్చు. హార్ట్ అటాక్కి గురైన వెంటనే మీరు చేసే ప్రైమరీ యాంజియోప్లాస్టీకి వాళ్ళు కూడా తొందరపడతారు, భయం ఉంటుంది. కొంతమందికి మీరు ఇప్పుడు చెప్తున్నట్టుగా ఎలెక్టివ్గా ఉన్నప్పుడు యాంజియోప్లాస్టీ మెడిసిన్స్తో మేనేజ్ చేయగలమా, కొన్ని రోజులు ఆలోచించి వస్తామని చెప్పే వాళ్ళకి మీరు ఏం చెప్తుంటారు? అంటే ఈవెన్ గైడ్లైన్స్ ప్రకారం కూడా ఇట్లా క్రానిక్గా చెస్ట్ పెయిన్ ఉంది అండ్ యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత బ్లాక్ ఉంది అన్నప్పుడు ఇనీషియల్గా మనం అట్లీస్ట్ మందుల మీద పెడతాం. సో గైడ్లైన్స్ ప్రకారం మందుల మీద పెట్టి అట్లీస్ట్ ఒక 2 to 3 months వరకు మందుల మీద పెట్టిన తర్వాత కూడా చెస్ట్ పెయిన్ అనేది తగ్గట్లేదు, ఎన్ని మందులు ఇచ్చినా కానీ తగ్గట్లేదు అన్న టైంలో మళ్ళీ మనం యాంజియోప్లాస్టీ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే యాంజియోప్లాస్టీ వల్ల మనకి యాంజైనా రిలీఫ్ అంటాం, అంటే చెస్ట్ పెయిన్ రిలీఫ్ అయ్యే బెనిఫిట్ ఉంటుంది. నవేడేస్ బైపాస్ సర్జరీ, సిఏబీజీ సర్జరీ చేసే అవసరం చాలా తక్కువ, మోస్ట్లీ స్టెంటింగే చేస్తున్నారు కదండి. కానీ స్టెంటింగ్ గురించి చాలా భయం ఉంటుంటుంది. అంటే ఏంటి ఆ ప్రొసీజర్ ఏంటి, దాని తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అంటారు? సో మనం యాంజియోగ్రామ్ ఆర్ యాంజియోప్లాస్టీ యూజువల్గా ఏంటి ఎట్లా స్టార్ట్ చేస్తాము అంటే ఇదర్ మన చెయ్యి ఆర్ కాళ్ళు రక్తనాళం నుంచి ఒక చిన్న పైప్ లాగా వేస్తాం. పైప్ లాగా వేసి దాని నుంచి మనము గుండె వరకు ఒక కెథెటర్, పొడవాటి కెథెటర్ తీసుకొని అక్కడ డై ఇంజెక్ట్ చేసి చూస్తాం. ఇంజెక్ట్ చేసినప్పుడు దాన్ని యాంజియోగ్రామ్ అంటాం. సో దీంట్లో ప్రాబ్లం ఉంది అంటే అదే ఇంకొక కెథెటర్ అంటే గైడ్ కెథెటర్ అంటాం. ఆ కెథెటర్ నుంచి మనం వైర్ పంపించి రక్తనాళంలో ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడికి రక్తనాళంలో వైర్ పంపించి ఆ బ్లాక్ దగ్గర మనం బలూన్ తీసుకెళ్ళి బ్లాక్ ఓపెన్ చేసి దాని తర్వాత ఆ ప్లేస్లో వెళ్ళి స్టెంట్ వేయడం అనేది యాంజియోప్లాస్టీ. సో ఇది బైపాస్ సర్జరీతో కంపేర్ చేస్తే బైపాస్ సర్జరీ యూజువల్గా ఏంటి అంటే రికవరీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక 1 month వరకు పట్టొచ్చు. బట్ యాంజియోప్లాస్టీ అనేది మనం ఇవాళ చేసాము అంటే వితిన్ 2 or 3 days పేషెంట్ క్యాన్ గెట్ డిశ్చార్జ్డ్. అంటే పేషెంట్ అంత బాగానే ఉంది అన్నారు అనుకుంటే సో దీంట్లో రికవరీ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. స్టెంట్స్లో కొన్ని రకాలున్నా ఇప్పుడు ఆన్ ది హోల్ టోటల్గా డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్సే వేస్తున్నారు కదండి. అవును. సో అంటే మనకి ఇనీషియల్గా 1970s యాంజియోప్లాస్టీ అవన్నీ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్లో జస్ట్ ప్లేన్ బలూన్ యాంజియోప్లాస్టీ అని చేసేవాళ్ళు. సో వాటి వల్ల ప్రాబ్లం ఏంటంటే రీస్టినోసిస్ రేట్స్ ఎక్కువ, ఆల్మోస్ట్ 1 yearలో ఆల్మోస్ట్ 40%కి మళ్ళీ మూసుకుపోతుంది. సో ఇట్లా అవుతుందని స్టెంట్స్ అనేవి వచ్చాయి. సో స్టెంట్స్లో కూడా ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ ఇవన్నీ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్. సో ఇప్పుడు మనం కరెంట్గా యూజ్ చేసే డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్లో రీస్టినోసిస్ రేట్స్ అనేటివి ఆల్మోస్ట్ తక్కువ, అంటే 1 yearకి లెస్ దెన్ 5% రీస్టినోసిస్ రేట్స్ ఉంటాయి. యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ అయిన తర్వాత వాళ్ళు లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవడం మస్ట్ అంటారు? సో ఇవన్నీ జనరల్గా మనకి అడిగే కామన్ క్వశ్చన్స్, అంటే డిశ్చార్జ్ చేసేటప్పుడు అయినా కానీ పేషెంట్స్ ఫాలోఅప్లో వచ్చేటప్పుడు కానీ అడిగే కామన్ క్వశ్చన్స్. ఫస్ట్ ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం డిశ్చార్జ్ చేసేటప్పుడు ప్రిస్క్రైబ్ చేసిన మందులు. ఓకే, ఈ మందులలో మనం రక్తం పలచబడడానికి మందులు ఉంటాయి, ప్లస్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి మందులు ఉంటాయి, అండ్ గుండె పంపింగ్ ఫంక్షన్ తగ్గినప్పుడు ఆ గుండెని సపోర్ట్ చేయడానికి మనకి మందులు ఉంటాయి. సో గైడ్లైన్ డైరెక్టెడ్ మెడికల్ థెరపీ అంటాం. సో ఈ మందులు అనేటివి యాక్చువల్గా ఎవరికి గుండెపోటు వచ్చిన వాళ్ళకి చూస్తే చాలా మందులు వేసుకోవాల్సి వస్తుంది, కానీ అది తప్పదు. వాటి ఇంపార్టెన్స్ అనేటివి మనకు తెలియాలి. ఈ రక్తం పలచబడ్డానికి మందులు ఎంత ఇంపార్టెంట్ అంటే సమ్ టైమ్స్ స్టెంట్ వేసిన తర్వాత ఈవెన్ 1 or 2 days మానేసినా కానీ స్టెంట్ మళ్ళీ బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో చాలా వరకు అంటే ఏం చేస్తారంటే మనం అట్లీస్ట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవ్రీడే అంటే మనం రౌండ్స్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి వాళ్ళ పేషెంట్స్కి, రిలేటివ్స్కి అందరికీ చెప్తూ ఉంటాం, ఎంఫసైజ్ చేస్తూ ఉంటాం దాని ఇంపార్టెన్స్ని. కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే కొన్ని రోజుల తర్వాత వన్స్ దే ఫీల్ బెటర్, అంత బాగానే ఉంది కదా నాకేంటి అని అనుకొని ఆర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చుట్టాలు వాళ్ళు చెప్పడం ఏంటి అంటే ఇన్ని మందులు వేసుకుంటే హెల్త్కి మంచిది కాదేమో అన్న ఒపీనియన్స్ అన్నీ విని కొంతమంది ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్ ఇన్ని ఎందుకు వేసుకోవాలన్న టైంలో సడన్గా చెప్పకుండా మానేస్తారు. సో మానేసిన తర్వాత స్టెంట్ బ్లాక్ అయ్యి మళ్ళీ ఇంకో గుండెపోటు వచ్చి మళ్ళీ హాస్పిటల్ రావడం కూడా మనం చాలా చూస్తూ ఉంటాం. సో మందులు అనేటిది
డాక్టర్ సలహా లేకుండా మానేయడం అనేది అస్సలు చేయకూడదు. అయితే ఇక మందులు వేసుకుంటున్నాం, స్టెంట్స్ పడ్డాయి కదా అని ఆల్కహాల్ కానీ స్మోకింగ్ లాంటి అలవాట్లు క్విట్ చేయలేదన్నా కూడా ఈక్వల్లీ రిస్క్ ఉంటుందా? సో మందులతో పాటు మనకి మందులు ఎందుకు అంటే ఇంకొక అటాక్ని ప్రివెంట్ చేయడానికి. ఓకే, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది అంటే దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. లైక్ బీపీ ఎక్కువ ఉండడం, షుగర్ ఎక్కువ ఉండడం, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం, స్మోకింగ్. సో ఈ రిస్క్ ఆర్ స్ట్రెస్, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నిటినీ తగ్గించుకోవాలి. సో మందులు ఎంత ఇంపార్టెంటో ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ డైట్లో హార్ట్ అటాక్ అయిన తర్వాత ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి అంటే మనం యూజువల్గా ఏం చెప్తాము అంటే లో సాల్ట్ డైట్, ఉప్పు తక్కువ తీసుకోవాలి, ఆయిల్ తక్కువ తీసుకోవాలి, అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ యాడ్ చేసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ వాట్ ఎవర్ అంటే మనం ఇండియన్ ఫుడ్ అంతా ఇట్స్ మోస్ట్లీ బేస్డ్ ఆన్ రైస్. సో రైస్ క్వాంటిటీ కొంచెం తగ్గించుకొని ఫైబర్ యాడ్ చేయాలి. ఫైబర్ ఎలా యాడ్ చేస్తామంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ యాడ్ చేయాలి. సో డైట్ అనేది యూజువల్గా ఇట్లా ఫాలో అవ్వాలి. ఇప్పుడు మరి ఉప్పు అంటే ఎంత తక్కువ అంటే గైడ్లైన్స్ ప్రకారం ఏం చెప్తారు అంటే లెస్ దెన్ 1.5 grams ఆఫ్ సోడియం పర్ డే. సో అది రఫ్లీ అది ఎట్లా వస్తుందంటే ఒక్క మనిషికి ఇట్ విల్ బి 3/4 of a teaspoon. సో రోజు మొత్తం వాళ్ళ సాల్ట్ ఇంటేక్ అనేది అంత మాత్రమే ఉండాలి. సో దిస్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్, అంటే వాళ్ళు చిప్స్ తిన్నా, పికిల్స్ తిన్నా, సో ఆ సాల్ట్ అంతా కలిపితే లెస్ దెన్ 3/4 of a teaspoon కన్నా ఎక్కువ తీసుకోకూడదు. ఓకే, అంటే డైరెక్ట్ సాల్ట్ అనుకుంటారు కానీ ఇవన్నీ కూడా కంపేర్ ఇవన్నీ చేసుకోవాలి. అంటే సో 1.5 grams ఆఫ్ సోడియంలో అన్నీ ఆ 1 dayకి జస్ట్ సాల్ట్ కాదు, మిగతా ప్రాసెస్ ఫుడ్స్లో సాల్ట్ వేస్తారు. సో ఇవన్నీ కన్సిడర్ చేయాలి. అండ్ ఆయిల్ అంటే ఆయిల్ తక్కువ చేయాలంటే ఎంత తక్కువ చేయాలని అడుగుతారు. సో ఆయిల్లో కూడా మనకి నాట్ మోర్ దెన్ 2 to 3 teaspoons పర్ డే. సో ఈ ఆయిల్ క్వాంటిటీ అనేది తగ్గించాలి. అండ్ ఏ ఆయిల్ యూస్ చేయాలి, సో ఆ క్వశ్చన్స్ యూజువల్గా జనరల్గా అడుగుతూ ఉంటారు. సో ఆయిల్స్లో అనేటిది మనం కోకోనట్ ఆయిల్ యూస్ చేయొచ్చా, గీ యూస్ చేయొచ్చా, బటర్ యూస్ చేయొచ్చా అని క్వశ్చన్స్ ఉంటా ఉంటాయి. ఓకే, సో మనకి ఏంటి అంటే గుండె హార్ట్ హెల్తీగా ఉండాలి అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేటివి కొంచెం తగ్గించుకోవాలి. సో మనకి ఎస్పెషలీ గీ, బటర్ అండ్ యానిమల్ ఫ్యాట్స్, ఈ కోకోనట్ ఆయిల్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. ఓకే, సో సేఫెస్ట్ అంటే ఆలివ్ ఆయిల్. సో అది కూడా వర్జిన్ ఆలివ్ ఆయిల్. సో అది మనం డైరెక్ట్గా కుకింగ్లో అలాంటి తీసుకోవడం అంటే కష్టం. సో అవన్నీ సాలెడ్స్లో వాటిలో వేసుకోవడం బెటర్. కుకింగ్కి అంటే మేబీ చాలామంది మనం యూజ్ చేసే రెగ్యులర్ ఆయిల్స్ లైక్ గ్రౌండ్ నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఇవన్నీ యూజ్ చేయొచ్చు. బట్ ఏది యూజ్ చేసినా కానీ యూజింగ్ ఇన్ మోడరేషన్, అంటే క్వాంటిటీ తక్కువ చేసుకోవడం మోర్ ఇంపార్టెంట్. అండ్ దాన్ని ఎలా యూజ్ చేస్తున్నామో అది ఇంపార్టెంట్. లైక్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఇవన్నీ తక్కువ చేసుకోవాలి. డైటరీ చేంజెస్ మస్ట్. అండ్ రెడ్ మీట్ అలాంటివి కూడా బాగా తగ్గించాలి. సో ఇంకొక కామన్ క్వశ్చన్ ఏంటి అంటే డాక్టర్ నేను మొత్తం ఇంకా నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్గా మారిపోతాను అని అంటూ ఉంటారు. అసలు నాన్ వెజ్ టచ్ చేయకూడదా అంటారు. సో అలానేం లేదు. బట్ నాన్ వెజ్ తినేవాళ్ళు ఏంటి అంటే రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేయాలి. సో రెడ్ మీట్ కాకుండా లీన్ మీట్ తీసుకోవాలి. సో రెడ్ మీట్ అంటే ఏంటి? రెడ్ మీట్ అంటే పోర్క్, బీఫ్, మటన్. సో ఇవన్నీ అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే వీటిలలో కొలెస్ట్రాల్ పెంచే కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది రెడ్ మీట్లో. సో అన్ని మీట్లో కొంచెం బెటర్ ఏంటి అంటే ఫిష్ మీట్ ఇస్ గుడ్. సో ఫిష్ మీట్ ఇస్ గుడ్ ఫర్ ది హార్ట్. అట్లీస్ట్ 2 per week తీసుకోవచ్చు మనం. అండ్ అదర్వైజ్ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు. ఎగ్ విత్ ఎల్లో మీరు సజెస్ట్ చేస్తారా? సో ఎగ్స్ అగైన్ మన గైడ్లైన్స్ ప్రకారం గుండెపోటు వచ్చిన వాళ్ళకి ఆర్ షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే నాట్ మోర్ దెన్ 1 whole egg per day. ఓకే, సో ఎగ్ మొత్తం తీసుకోవాలి అనుకుంటే maximum 1 or 2. దీనికంటే ఎక్కువ తీసుకుంటే అంటే మన కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు ఉంటుందని అట్లీస్ట్ స్టడీస్ అయితే చెప్తున్నాయి గుండె పరంగా. అయితే లేదు అంటే ఎగ్ వైట్స్ అనే దానికి లిమిట్ అయితే లేదు. హార్ట్ అటాక్కి గురయ్యి స్టెంటింగ్ అయిన వాళ్ళు డిశ్చార్జ్ అయ్యాక కొన్ని రోజులు కేర్ఫుల్గా ఉండాలంటారా? మజిల్ వీక్గా ఉంటుంది కాబట్టి. సో అగైన్ హార్ట్ అటాక్, సో వాళ్ళు బెడ్ రెస్ట్ ఉండి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా వీక్గా ఫీల్ అవుతారు. సో వీక్గా ఫీల్ అవ్వడానికి కారణాలు ఏంటి అంటే ఇన్ని రోజులు బెడ్లో ఉండి అంటే గుండె పంపింగ్ ఫంక్షన్ కొంచెం తగ్గి ప్లస్ బీపీ అనేది అలా ఇలా ఉండి, సో దానివల్ల వీక్నెస్ అనేది ఉండొచ్చు. అండ్ మనం తీసుకునే మందులు ఏంటి అంటే బీపీని కొంచెం తగ్గించడం కానీ, హార్ట్ రేట్ని కొంచెం తగ్గించడం కానీ, సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీక్నెస్గా ఫీల్ అవ్వచ్చు. కాకపోతే నార్మల్గా ఏంటి అంటే ఇది వీక్నెస్ అనేటిది ఒక 1 monthలో యూజువల్గా రికవర్ అవుతుంది. ఎందుకంటే ఈ మెడిసిన్స్ అన్ని అలవాటు అవ్వడానికి 1 month పడుతుంది. బట్ కొన్ని టైమ్స్ ఏంటి అంటే వేరే కారణాలు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రక్తం పలచబడడానికి మందులు ఇస్తాం. సో వాటి వల్ల ఇంటర్నల్గా ఎక్కడైనా బ్లీడింగ్ జరిగినా, ఎస్పెషల్లీ ఇది ఏంటంటే ఎల్డర్లీ, సో ఏజ్ మోర్ దెన్ 70 years వాళ్ళకి ఈ రక్తం పలచబడడానికి మందులు వాళ్ళకి పడక
బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. సో అలా అయినప్పుడు మన హీమోగ్లోబిన్ అనేది డ్రాప్ అయినప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆర్ యాంజియోప్లాస్టీ అదంతా అయిన తర్వాత క్రియాటినిన్ పెరిగినా కానీ సో ఈ సిమ్టమ్స్ అనేటివి రావచ్చు. సో ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఫాలోఅప్లో మీ డాక్టర్కి చెప్తే సో వాళ్ళు ఈసీజీ ఎక్కో ప్లస్ అన్నీ మన బీపీ పల్స్ రేట్ అవన్నీ ఎలా ఉన్నాయి రిపోర్ట్స్ ప్రకారము చూసి ఇది ఓకేనా కాదని వాళ్ళు నిర్ధారిస్తారు. హార్ట్ అటాక్కి గురయ్యి ట్రీట్మెంట్ అయిన వెంటనే ఇంకొక రిస్క్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ ఉందా అనేది మీరు బాగా అబ్జర్వెంట్గా ఉంటారు కార్డియాలజిస్ట్. అది ఎట్లా అబ్జర్వ్ చేయాలి? ఇంటికి వెళ్ళాక ఆ బ్రెయిన్ స్ట్రోక్కి గురయ్యే రిస్క్ ఉందని ఫస్ట్ ఫ్యూ డేస్లో అది ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే వెంటనే ఎమర్జెన్సీగా హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది? సో అంటే డెఫినెట్గా మనం యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత స్ట్రోక్ రావడం అనేది అంత కామన్ ఏం కాదు. బట్ కొన్నిసార్లు ఏంటి అంటే మనం ఈ బ్లడ్ థిన్నర్స్ తీసుకునేటప్పుడు లోపల వాళ్ళకి యాక్చువల్గా ఏమైనా రక్తనాళాలు బ్రెయిన్ రక్తనాళాలు ప్రాబ్లం ఉన్నప్పుడు బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మాట పడిపోవడం కానీ ఒక చెయ్యి కాళ్ళు పని చేయకుండా ఉండడం కానీ సో అలాంటి సిమ్టమ్స్ ఆర్ సివియర్ హెడేక్ ఇట్లా వచ్చినప్పుడు డెఫినెట్గా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. సో ఇక్కడ కూడా బ్రెయిన్కి అయినా కానీ హార్ట్కి అయినా కానీ వెయిట్ చేయడం అనేది ఉండకూడదు. హార్ట్ అటాక్కి గురైనా లేకపోతే గురి కాకుండా స్టెంటింగ్ లాంటివి చేయించుకున్నా కానీ కొన్ని రోజుల తర్వాత కూడా ఇంకా ఎక్సర్సైజ్ కానీ బాగా స్ట్రెయినియస్ జాబ్స్ చేయడానికి భయపడుతూ ఉంటారు. అసలు ఎంతవరకు సజెస్టబుల్ అంటారు? సో అంటే కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉండాలి అలాంటి కాన్సెప్ట్ ఏం లేదు. ఈవెన్ అంటే గుండె పంపింగ్ ఫంక్షన్ చాలా తక్కువ ఉన్న పేషెంట్స్ కూడా మనం బెడ్ రెస్ట్ తీసుకోవాలని ఎప్పుడు చెప్పాం. సో వాళ్ళకి ఎంత కుదిరితే అంత నడవమని చెప్తాం. ఇనీషియల్గా వెరీ లైట్ ఇంటెన్సిటీ తోటి స్టార్ట్ చేయొచ్చు. అంటే జస్ట్ వాకింగ్ అరౌండ్ ద బెడ్, ఇంట్లో నడవడము. సో గ్రాడ్యువల్గా వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ యాక్టివిటీని పెంచాలి. సో అండ్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ ఇది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈవెన్ ఇది ఏరోబిక్ యాక్టివిటీ కాకుండా రెసిస్టెన్స్ ట్రైనింగ్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఇన్ కేస్ చేయాలి అనుకుంటే యూజువల్గా ఒక 1 month తర్వాత చేయొచ్చు. బట్ ఇట్ హ్యాస్ టు బి అండర్ సూపర్విజన్ అండ్ ఇట్ హ్యాస్ టు బి గ్రేడెడ్ అంటే ఇనీషియల్గా లైట్ వెయిట్స్ తోటి స్టార్ట్ చేసి సిమ్టమ్స్ వస్తున్నాయా లేదా అని చూసుకున్న తర్వాత స్లోగా వెయిట్స్ అనేటివి పెంచుకోవచ్చు. ఓవరాల్ ఎక్సర్సైజ్ ఈజ్ డెఫినెట్లీ బెనిఫిషియల్. ఎందుకంటే ఎక్సర్సైజ్ విల్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. తర్వాత మన హార్ట్ మజిల్ రికవరీ కూడా బాగా పనిచేస్తుంది. అంటే వాకింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలంటారా? జిమ్కి వెళ్ళొచ్చు అంటారా? వాకింగ్ అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ సో 2 చేయొచ్చు. కాకపోతే ఏంటి అంటే గుండె పంపింగ్ ఫంక్షన్ ఎస్పెషలీ పంపింగ్ ఫంక్షన్ లెస్ దెన్ 30% అట్లా ఉన్న వాళ్ళు ఏంటి అంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వీళ్ళలో యూజువల్గా మనం ఎక్కువ అడ్వైస్ చేయం. సో వీళ్ళు ఏంటంటే లైట్ వెయిట్స్ లిఫ్ట్ చేసి అలాంటివి చేసుకోవచ్చు. బట్ వెళ్ళి డెడ్ లిఫ్ట్ చేయడం సడన్గా చేయడము అనేటివి అస్సలు చేయకూడదు. ఎందుకంటే సడన్గా హార్ట్ అనేది ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. ఈ స్టెంటింగ్ అది అయిన వాళ్ళకి మీరు రెగ్యులర్ చెకప్స్ మస్ట్ అని చెప్తుంటారు, ఇయర్లీ వన్స్ అని. కానీ నార్మల్గానే ఉన్నాం కదా, మెడిసిన్స్ బాగానే వేసుకుంటున్నాం కదా అని నెగ్లెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటుంటారు. వాళ్ళకి ఏం చెప్తూ ఉంటారు? డిశ్చార్జ్ చేసిన తర్వాత మనకి అంటే యాజ్ అ కార్డియాలజిస్ట్ మనము యూజువల్గా ఫస్ట్ ఫాలోఅప్ ఆర్ సెకండ్ ఫాలోఅప్లో యూజువల్గా ఏం చూస్తాము అంటే వాళ్ళ ఈసీజీ ఎలా ఉంది, హార్ట్ రేట్ కంట్రోల్లో ఉంటుందా లేదా. సో హార్ట్ రేట్ రఫ్గా అరౌండ్ 60 to 70 per minute మెయింటైన్ చేయాలి. బీపీ కూడా 130/80 లోపల మెయింటైన్ చేసుకోవాలి. అండ్ 1 month తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉన్నాయో చూడాలి. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ టార్గెట్ ఏంటి అంటే ఇక్కడ ఇనీషియల్ స్టార్టింగ్ కొలెస్ట్రాల్ నుంచి అట్లీస్ట్ 50% తగ్గాలి. లెట్స్ ఏ ఇనీషియల్ కొలెస్ట్రాల్ 100 ఉంది అంటే ఇప్పుడు అట్లీస్ట్ 50 అవ్వాలి. అండ్ మనకి టార్గెట్స్ కూడా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాం. ఏంటి అంటే గుండెపోటు వచ్చిన తర్వాత మనం మెయిన్గా చూసేటిది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వాల్యూ అనేది మనకి లెస్ దెన్ 55 mg/dL ఉండాలి. అండ్ ట్రైగ్లిసరైడ్స్ కూడా లెస్ దెన్ 150 mg/dL ఉండాలి. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మనము పేషెంట్స్ కొలెస్ట్రాల్ రిపోర్ట్ తీసుకొని వస్తారు. సో దాంట్లో వాల్యూ నార్మల్ వాల్యూ ఇస్ లెస్ దెన్ 100 అట్లా ఉంటుంది. సో లెట్స్ ఏ వాళ్ళకి వాల్యూ 90 అట్లా ఉన్నప్పుడు డాక్టర్ ఇది నార్మల్గానే ఉంది కదా, మేము మందులు ఆపేయొచ్చా తగ్గించవచ్చా, మాకు పక్క వాళ్ళు ఇలా చెప్పారు అలా చెప్పారు అని చెప్తా ఉంటారు. సో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ టార్గెట్స్ అనేది లెస్ దెన్ 55. సో ఫస్ట్ ఫాలోఅప్లో మనకి ఆ టార్గెట్స్ రీచ్ అవ్వట్లేదు అంటే మనం వీ హ్యావ్ టు యాడ్ ఆన్. సో డైట్ మోడిఫికేషన్ ప్లస్ టాబ్లెట్స్ కూడా ఇంటెన్సిఫై చేస్తాం. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ అ సెకండ్ అటాక్ యాజ్ వెల్ యాజ్ టు ప్రివెంట్ స్టెంట్ బ్లాకేజ్ అగైన్. అంటే చెకప్స్లో ఏవేవి ఉంటుంటాయండి? ఈసీజీ, ఎకో అండ్ ట్రెడ్మిల్ చేయొచ్చా? సో అంటే యూజువల్గా అంటే మనం గుండెపోటు వచ్చిన తర్వాత ట్రెడ్మిల్ అనేది చేయం. మనం ఈసీజీ, 2D ఎకో, పంపింగ్ ఫంక్షన్ ఎంత ఉంది, ఎంత ఇంప్రూవ్ అయింది, ప్లస్ మన బేసిక్ బ్లడ్ టెస్ట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ చూస్తాము, ప్లస్ క్రియాటినిన్,
మిగతా పారామీటర్స్ అవన్నీ చూస్తాం. సిటీ యాంజియోగ్రామ్ చేయించుకోవచ్చా అని అడుగుతుంటారు, వీళ్ళకి సూటబులా? సో సిటీ యాంజియోగ్రామ్ రోల్ అనేది ఇట్స్ డిఫరెంట్. సో సిటీ యాంజియోగ్రామ్ ఎప్పుడు చేయించుకోవాలి అంటే మనకి లో ప్రీ టెస్ట్ ప్రాబబిలిటీ అంటాం. సో లెట్స్ సే మనకి యంగ్ పేషెంట్ వస్తున్నారు, వాళ్ళకి పెయిన్ అనేది చాలా టిపికల్గా లేదు, బట్ గుండె ప్రాబ్లం ఉండొచ్చు, కాకపోతే లేకపోయే అవకాశాలే చాలా ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని ప్రాబ్లమ్ని ఉందా లేదా రూల్ అవుట్ చేసుకోవడానికి సిటీ యాంజియోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది. సో అడ్వాంటేజెస్ ఆఫ్ సిటీ యాంజియోగ్రామ్ ఏంటి అంటే ఇది ఇన్వేజివ్ యాంజియోగ్రామ్ లాగా కాదు. సో నార్మల్గా మనం ఐవీ క్యాన్యులా పెట్టి దాని నుంచి కాంట్రాస్ట్ ఇచ్చి సో అలా గుండె రక్తనాళాలలో ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉందా అని చూస్తాం. సో దీంట్లో ప్రాబ్లం లేదంటే ప్రాబ్లం లేనట్టే, బట్ ప్రాబ్లం ఎక్కడైనా ఉంది అంటే కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ ఇన్వేజివ్ కొరోనరీ యాంజియోగ్రామ్ చేసుకోవాలి. యాంజియోప్లాస్టీ తర్వాత స్టెంట్స్ వేయించుకున్న వాళ్ళకి తర్వాత రీస్టినోసిస్ అవుతుందా అనేది ఒక భయము, అండ్ కొత్త బ్లాకేజెస్ ఏమైనా ఏర్పడుతూ ఉంటాయా అనేది భయము. ఈ రెండింటిని ఎలా గమనించుకోవాలి? సో చాలామందికి అంటే అపోహ ఏముంటుందంటే ఒక్కసారి యాంజియోప్లాస్టీ చేసుకున్న తర్వాత అంత నార్మల్ అయిపోయిందని అనుకుంటారు. బట్ మన బాడీలో రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా షుగర్ వల్ల బ్లాకేజ్ వచ్చింది అంటే షుగర్ వాళ్ళకి ఉంటూనే ఉంటుంది. సో షుగర్ అనేది కంట్రోల్లో పెట్టుకునేంత వరకు మనకి ఈ బ్లాకేజెస్ అనేటివి ఆర్ ఉన్న బ్లాకేజెస్ పెరగకుండా చూసుకోవచ్చు. సో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బీపీ ఉన్న వాళ్ళకి బీపీ కంట్రోల్, షుగర్ ఉన్న వాళ్ళకి స్ట్రిక్ట్ షుగర్ కంట్రోల్, హెచ్బిఏవన్సీ వాల్యూస్ చూస్తాం, ఫాస్టింగ్ తర్వాత లంచ్ తర్వాత వాల్యూస్ ఎంత ఉందో ఆ టార్గెట్స్ కూడా ఉంటాయి. లెట్సే హెచ్బిఏవన్సీ వాల్యూస్ మనం <7 అంటే ఇది మనకు అయిన తర్వాత ప్రొసీజర్ అయిన 3 months తర్వాత ఈ హెచ్బిఏవన్సీ వాల్యూ అనేది చూస్తూ ఉంటాం. సో టార్గెట్ ఏంటంటే <7. నార్మల్గా ఫాస్టింగ్ టార్గెట్ 80 to 130లో ఉండాలి, అండ్ పోస్ట్ ప్రాండియల్ 2 hours తిన్న తర్వాత ఇట్ షుడ్ బి <180. సో అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు మన లోపల ఉన్న బ్లాకేజెస్ అనేటివి పెరగకుండా ఉంటాయి ఆర్ కొత్త బ్లాకేజెస్ రాకుండా ఉంటాయి. నెంబర్ ఆఫ్ స్టెంట్స్ని బట్టి ఈ కేర్, అబ్జర్వేషను, ఫాలోఅప్ చెకప్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అంటారా? అంటే ఒక్కసారి 1 or 2 ఉంటుంటే కొంతమందిలో 5-6 స్టెంట్స్ కూడా ఉంటూ ఉంటాయి కదా, అది మారుతూ ఉంటాయా నెంబర్ ఆఫ్ స్టెంట్స్ని బట్టి? సో అంటే డిపెండింగ్ ఆన్ ది బ్లాకేజెస్ కొన్నిసార్లు 1, 2, 3, 4 or 5 వరకు కూడా వెళ్తూ ఉంటారు. ఎస్పెషలీ 5 stents 4 stents ఎప్పుడు అంటే వాళ్ళకి బైపాస్ సర్జరీ ఇంకా చేయలేము, వీళ్ళు ఫిట్ కారు అన్నప్పుడు ఇంకా సెకండ్ ఆప్షన్ యాంజియోప్లాస్టీ ఉన్నప్పుడు అన్ని స్టెంట్స్ యూజువల్గా వేస్తాం. సో ఇన్ని స్టెంట్స్ ఉన్నప్పుడు రిస్క్ ఆఫ్ రీస్టినోసిస్ అంటే ఇన్ని స్టెంట్స్ ఉన్నప్పుడు మళ్ళీ స్టెంట్ బ్లాక్ అయ్యే అవకాశాలు యాక్చువల్గా ఎక్కువనే ఉంటాయి. సో వీళ్ళలో స్ట్రిక్ట్ ఫాలోఅప్ ఇంకా చేస్తాం మనం. ఓకేనండి డాక్టర్ ఇనోష్ కట్ట గారు, హార్ట్ అటాక్ అంటే ఏంటి, హార్ట్ అటాక్కి గురయ్యే రిస్క్ ఎవరిలో ఎక్కువ ఉంటుంది, హార్ట్ అటాక్కి గురైన వెంటనే ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటే ఏంటి, యాంజియోప్లాస్టీ తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అండ్ ఎలాంటి చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది, మెడిసిన్స్ ఇంపార్టెన్స్, డైట్ ఇంపార్టెన్స్ అండ్ ఫాలోఅప్ చెకప్స్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి.